సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాలపై 33% వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే సింగరేణి కార్మికులకు లాభాల వాటా అందించాలన్నారు. సింగరేణి కార్మికులు కష్టపడి సాధించిన నికర లాభాలపై 33% వాటా చెల్లించాలని ఈ నెల 6న గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్ష తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా ఈ యొక్క స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సకల జనులు కార్మికులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క సింగరేణి యాజమాన్యానికి నికర లాభంలో గత తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంలో పరిపాలన చేసినటువంటి నాయకత్వం ఏ విధంగా అయితే ఈ యొక్క లాభాల వాటాను ఇచ్చిందో అదేవిధంగా ఈసారి 33% నికర లాభాల వాటాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష ఉన్నది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతాం.